హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. నాని జనరల్గా సంవత్సరానికి 3 సినిమాలు అయితే కంపల్సరీ తీస్తాడు. ఎందుకంటే మొన్నటి వరకు ఏంటంటే రీజనబుల్ బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు తీసేవాడు కాబట్టి ఈ స్టోరీలు కూడా చాలా బాగుంటాయి. మంచి మంచి స్టోరీస్ పికప్ చేసుకుంటూ ఉంటాడు. సో అవి కూడా చాలా తొందరగా షూట్ అయిపోతుంటాయి, తొందరగా బయటకు వస్తుంటాయి. స్టోరీ సబ్జెక్టులు, కథ ఓరియంటెడ్ సబ్జెక్టులు చేస్తూ ఉండేవాడు అనమాట. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పారడైజ్ సినిమా అనే మాత్రం విపరీతంగా లేట్ అవుతుంది. ఏంటంటే ఈ పాన్ ఇండియా అనేటువంటి ఇదిలో మన హీరోలందరూ పడ్డారనమాట. పాన్ ఇండియా ప్రతి హీరో కూడా సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు చేసుకుంటూ చక్కగా హిట్లు కొట్టుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అందరూ ఈ పాన్ ఇండియా మాయలో పడిపోయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాని కూడా ఈ పాన్ ఇండియా మాయలో పడిపోయి ఆ పారడైజ్ అనేటువంటి సినిమాని తెరకెక్కిస్తున్నమాట. అంతకుముందు దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ తోటెలతోటే మళ్ళీ ఈ సినిమా. సో దీంట్లో కూడా కొన్ని డిస్కషన్స్ వచ్చినాయి. మధ్యలో చిరంజీవి ఉంటారు, మెగాస్టార్ ఉంటారు అని చెప్పి ఇక రకరకాల డిస్కషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈ సినిమా ఈ పాటికి కంప్లీట్ అయిపోయి రిలీజ్ అవ్వాల్సింది, కానీ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో అయితే మేకర్స్ దగ్గర నుంచి కూడా అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ఇప్పటి వరకు చెప్పట్లేదు అనమాట. మరి నాని నెక్స్ట్ సినిమా ఏంటి అనేది పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లేదా లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడు అంటే ప్రస్తుతానికి డౌట్ కూడా ఉందన్నమాట. కానీ ఒక మంచి ఫేమస్ డైరెక్టర్కి మాత్రం డెఫినెట్గా ఛాన్స్ ఇవ్వబోతున్నాడు నాని అని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో చూస్తే ఇప్పుడు ఈ బ్లడీ రోమియో అనేటువంటి సినిమా కూడా ప్రస్తుతానికి ఆగిపోయిందట. ఎందుకు అంటే అది యాక్చువల్గా సుజిత్ డైరెక్షన్లో ఆ సినిమా స్టార్ట్ చేయాలి, డిస్కషన్స్ అన్నీ అయిపోయినాయి, సినిమా అంతా ఓకే అయిపోయింది, ఇంకా షూట్ స్టార్ట్ కాబోతుంది అనుకున్న టైంలో ఇప్పుడు OG2 పట్టాలెక్కింది. సో ఇప్పుడు ఈ OG2 పట్టాలెక్కేటప్పటికి ఏమైందంటే ఆగమేఘాల మీద OG2 కంప్లీట్ చేయాలి, పవన్ కళ్యాణ్కి గ్యాప్ వస్తుంది అన్న ఉద్దేశంతో వర్క్ అంతా దాని మీదకి ఫోకస్ అయింది. సుజిత్ ఏంటంటే ఆ సినిమా మీద ఫోకస్ చేయటంతో ఈ సినిమా ప్రస్తుతానికి పెండింగ్లో పడింది. మరి జరుగుతుందా జరగదా, షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు సినిమా తీస్తారు ఏంటి అనేది అయితే కరెక్ట్ ప్రస్తుతానికి అయితే తెలియదులే. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ సబ్జెక్టు పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం సినిమా చేయబోతున్నాడు అంటే బ్లాస్ట్ జోన్ అనేటువంటి సినిమా దగ్గర ఒక 80 కోట్ల దాకా కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో ఆ సినిమా డైరెక్టర్ వచ్చేసి సుభాష్ కే రాజ్ అనమాట. సో ఆ సినిమా బాగా పెర్ఫామ్ చేసింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, అందరికి బాగా నచ్చింది. సో అతనికి ఛాన్స్ ఇద్దాము అనేసి నాని డిసైడ్. ఎందుకంటే జనరల్గా నాని ఏంటంటే యాక్చువల్గా ప్రతి కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు. అసలు డెబ్యూ డైరెక్టర్స్కి ఎంతోమందికి అవకాశం ఇచ్చారనమాట. దాని తర్వాత వాళ్ళు పెద్ద డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీసుకున్నారు. ఇప్పుడు దసరాకు కూడా డెబ్యూయే కదా. సో ఫస్ట్ నాని ఇచ్చాడు ఛాన్సు, తర్వాత హాయ్ నాన్నకు కూడా ఫస్ట్ డెబ్యూయే. సో అందరు డెబ్యూ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తాడనమాట. ఎందుకంటే కథ వింటాడు, దాని తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినా కానీ మంచి స్టోరీతో వస్తారు కాబట్టి డెబ్యూ డైరెక్టర్స్కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వాళ్ళతో పెద్ద సినిమాలు తీసుకునేటువంటి అవకాశం వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇతను ఆల్రెడీ ఈ బ్లాస్ట్ జోన్ సినిమా హిట్ అయింది, బాగా నడిచింది కాబట్టి ఈ డైరెక్టర్ చెప్పినటువంటి కథ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ అనేది ఒకటి నానికి చెప్పాడు. సో మోస్ట్ ప్రాబ్లీ నాని ఓకే అన్నాడు. సో ఇప్పుడు బ్లడీ రోమియో ఆగిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ సెప్టెంబర్, ఇప్పుడు ఇది షూటింగ్ కూడా పారడైజ్ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, అయిపోవచ్చింది అని అంటున్నారు. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అనేటువంటి న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అనమాట. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు నా ఛానల్లో మీరు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. బాయ్, హ్యావ్ గుడ్ డే.